హలో ఆల్. ఈరోజు మా తిరుమల ట్రిప్ గురించి చెప్తాననమాట. తిరుమలలో నార్మల్‌గా మేము 3 మంత్స్ ముందరే బుక్ చేసేసుకున్నాము టికెట్స్. ₹300 టికెట్స్ అండ్ రూమ్స్‌కి కూడా. ఈ రూమ్స్ మీరు ముందే బుక్ చేసుకుంటే సీఆర్ఓ ఆఫీస్‌లో ఆహ్, గంటలు గంటలు నిలబడాల్సిన అవసరం ఉండదు. మీకు డైరెక్ట్‌గా ఇచ్చేస్తారు రూము. మీకు మెసేజ్ వస్తది ఫోన్‌కి. ఆ మెసేజ్‌ని తీసుకొని మీరు ఎంక్వైరీ ఆఫీస్‌లో చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి రూమ్ ఇచ్చేస్తారు. సో, అలా చేయొచ్చు. తెలుసు కదా! ఆహ్, మా మా పేరెంట్స్ అయితే మేము చిన్నప్పుడైతే ట్రైన్‌లో ఎళ్ళేటప్పుడు అంతా ముందే ఫుడ్ అన్నీ ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకొని చపాతీలు, పప్పు, అన్నం, బంగాళదుంప ఎగ్గులు అలా మొత్తం అన్నీ ఇంట్లో నుండే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకొని ట్రైన్‌లో కూర్చొని తినేవాళ్ళము. చాలా బావుండేది. చూడండి కోనేరు చాలా ప్యూర్ వాటర్ ఉంటాయన్నమాట. చాలా క్లీన్‌గా ఉంది. సో, ఈ కోనేరులో స్నానం కూడా చేస్తుంటారు. హ్మ్. చాలా బావుంటది. తిరుమల ట్రిప్ అంటే నాకు ఫేవరెట్ అనమాట. లైక్ ఆల్‌మోస్ట్ నేను 20-30 టైమ్స్ వెళ్ళుంటాను తిరుమలకి. ఇంకా షాప్స్ అవన్నిట్లో ఏవంటే అవి చిన్నప్పుడైతే టాయ్స్ అవి ఇవి గొడవ గొడవ చేసేవాళ్ళం కొనినన్ని. ఇప్పుడు ఏదో ఒక లైక్ టెంపుల్ రిలేటెడ్ సామాన్లు అన్నీ అమ్ముతారనమాట. ఏవో ఒకటి కొనుక్కునేవాళ్ళము. మాకైతే దర్శనం 2 అవర్స్‌లో కంప్లీట్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ 5:30కి స్టార్ట్ అయ్యాను. 7:30 కల్లా దర్శనం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్‌గా. సో, ఈసారైతే త్వరగానే అయిపోయింది దర్శనం. బట్ ఎక్కువ ఆపారనమాట. ప్రతి ప్లేస్‌లో ఆపుతూ ఉన్నారు. సో, పోయింది దర్శనము. ఎక్కువ సేపే చూసాము దేవుడిని. సో, ఇక్కడైతే ఆహ్ ఫుడ్ పెడుతున్నారు చూడండి. అన్నప్రసాదము వచ్చాము ఇక్కడికి. ఈ లోపలే అన్నమాట. ఈ ఈ పెద్దగా ఒక ఫోటోలా ఉంటుంది. దారిలాగా చాలా బావుంటది. వెళ్ళే దారిలో ఈ చెట్టు చూడండి ఏదో వింతగా ఉంది అని చెప్పేసి ఒకసారి రికార్డ్ చేశాను. ఇక్కడ అన్ని ట్రీసే అన్నమాట. లైక్ చల్లగా ఉంటది. మీరు కొండ ప్రాంతం గదా! మీరు ఎండాకాలం వచ్చినా కూడా ఇక్కడంతా వేడనిపించదు. చల్లగా ఉంటది. సో, ఇదైతే మా రూమ్ ఔట్ సైడ్ వ్యూ అన్నమాట. అన్ని చెట్లే చూడండి ఇక్కడ. షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా చాలా బావుంటది. నాకైతే ఫేవరెట్ అన్నమాట తిరుమల ట్రిప్. సో, ఆహ్, అంతే ఇంకా. అలా వెళ్తూ అలా క్యాప్చర్ చేస్తూ అలా బాలాజీ బస్ స్టాండ్ ఆహ్, సో, మేమైతే నైట్ స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ. ఇది నైట్ వ్యూ అనమాట. నైట్ కొండెక్కాము. సో, ఆల్మోస్ట్ నేను చూపిస్తాను చూడండి. సిటీ వ్యూ అంతా నైట్‌లో ఎలా ఉంటది అని చెప్పేసి చూపిస్తాను. సో, అంతా లైట్స్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో గానీ రియల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది నైట్ టైమ్. సిటీ వ్యూ చూడండి. అక్కడ లైట్స్. ఇది మార్నింగ్ కూడా చూపిస్తాను. లాస్ట్‌లో క్లిప్ యాడ్ చేశాను. మార్నింగ్ ఎలా ఉంటది ఈ వ్యూ అని చెప్పేసి. మార్నింగ్ అయితే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది. నైట్ మనకి అలా అలా కనిపిస్తది. బట్ మార్నింగ్ అయితే ఫుల్ అన్నీ హౌసెస్ అలా కనిపిస్తది. నేను చూపిస్తాను ఇందులో అది చూడండి. చాలా బావుంటది అక్కడైతే. సో, దిగేటప్పుడు మేము మార్నింగ్ దిగామనమాట. కొండ దిగేటప్పుడు. సో, ఇలా ఉంటది బస్ స్టాండ్. ఇక్కడ బసెస్ అన్నీ ఇక్కడ పార్క్ చేసి ఉంచుతారు. సో, 3:30కి అలా స్టార్ట్ చేస్తారు. చూడండి ఆహ్, షాప్స్ ఏది కావాలన్నా దొరుకుతుందనమాట ఇక్కడ. ఏది కావాలన్నా షాపింగ్ కాంప్లెక్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఫుడ్ కావాలన్నా ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ ఉండదు. మీరు తెచ్చుకున్న ప్రాబ్లమ్ మీకు తెచ్చుకోవచ్చు. బట్ వాళ్ళైతే షాప్స్‌లో వాళ్ళైతే అమ్మరు అనమాట ప్లాస్టిక్ బాటిల్స్. మీరు గ్లాస్ బాటిలే కొనాలి. గ్లాస్ బాటిల్సే ₹50 అనమాట. మీరు ఆహ్, కొనుక్కొని ఏ షాప్‌లో అయినా మీరు రిటర్న్ ఇచ్చేయొచ్చు ఆ బాటిలు. మీకు ₹30 రిటర్న్ ఇచ్చేస్తారు. సో, ఆహ్, మీరు రిటర్న్ ఇవ్వకపోతే ఆ ₹50 పెట్టి కొనుక్కోవాల్సొస్తది బాటిలు. సో, ఇది ఎళ్ళేటప్పుడనమాట. అదే వచ్చేటప్పుడు మార్నింగ్ అని చెప్పాను కదా! సో, ఇది చెట్లు.
సిటీ వ్యూ వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. చాలా బావుంటది సిటీ వ్యూ అయితే. మీరెప్పుడు వెళ్లారు? మీరెప్పుడు వెళ్లారో చెప్పండి. కామెంట్ చేయండి. లాస్ట్ తిరుమల ట్రిప్ ఎప్పుడు వెళ్లారు అని. సో, ఇదే అన్నమాట నేను చెప్పింది సిటీ వ్యూ. ఇక్కడ నుంచయితే సరిగ్గా కనిపించట్లేదు. నెక్స్ట్ టర్న్ వస్తది కదా! ఇది ఘాట్ రోడ్స్ అన్నమాట. దిగేటప్పుడు కొంచెం షేక్ అవుతా ఉంది. సో, చూపిస్తానుండండి. చెట్లు కొన్నిసార్లయితే జంతువులు గూడా వస్తుంటాయన్నమాట. అంటే నడిచెళ్ళే వాళ్ళకైతే జింకలు అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట రోడ్‌లో. సో, చాలా బావుంటది. దిగేటప్పుడు కొంతమందికయితే బస్ పడదు కదా! అలాంటి వాళ్ళకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయన్నమాట ఘాట్ రోడ్‌లో. చూడండి ఇదిగోండి నేను చెప్పిన సిటీ వ్యూ. అక్కడంతా లైక్ అపార్ట్మెంట్స్, హౌసెస్ అన్నీ అన్నమాట. ఇంకా హోల్ సిటీ అన్నమాట. హోల్ సిటీ బస్‌లో నుంచి చూస్తే చాలా బావుంటది. వ్యూ. హ్మ్.